బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 100 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి 600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంస్థ ఏం చెప్పింది? ద రేస్ హ్యాడ్ ఎ టోటల్ ఇంపాక్ట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 75.8 million to 83.7 million ఆన్ ద లోకల్ హైదరాబాద్ ఎకానమీ. అంటే దాదాపు 600-700 కోట్ల రూపాయలు హైదరాబాద్కు మేలు జరిగింది. హైదరాబాద్కు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల 600-700 కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు. నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు? నేనేదో ఉద్ధరించినా ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు. మేము సభలో ఉండుంటే వాస్తవాలు అక్కడే చెప్పుండే వాళ్ళం కదా. ఆ అవకాశం లేకుండా చేసిండు. ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంది? వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు. నీ కేసు డొల్ల కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపాం. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొంత ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది? వస్తు రూపేణ ధన రూపేణ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. అవినీతే జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు. మరిగా ఎక్కడుంది? ఇవాళ దెర్ ఇస్ నో కరప్షన్. ఎట్ బెస్ట్ ఏదన్నా ఉంటే గింటే మేబీ సమ్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ. దెర్ ఇస్ నో ఇల్లీగాలిటీ. ప్రొసీజరల్గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతే జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు. ఇకపోతే ఈ ఈవెంట్ 2022లో మనం ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు 50 కోట్ల మంది దీన్ని లైవ్ టెలికాస్ట్ చూశారు. అంటే 192 దేశాల్లో మన హైదరాబాద్ ఇమేజ్ను, మన తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. ఏం చేస్తే 192 దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు? అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం
ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా?